గుడ్ ఈవినింగ్ అండి. నేను యాక్చువల్గా నా పేరు శ్రీనివాస్. నేను డిఓపి. నేను ఒక 30 సినిమాల దాకా చేస్తున్నాను నేను. కానీ ఈ సినిమా వరకు కూడా నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. దానికి కారణం ఏంటంటే మా శ్రవణ్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు ఆయన. సో ఆయన రిక్వెస్ట్ మీద ఈ సినిమా చేశాను. ఆ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి శ్రవణ్ గారు. అలాగే ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ అండి. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తాయి సినిమాని. సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఈ సినిమాలో మేజర్గా డైలాగ్ పార్ట్ చాలా బాగుంటుందండి. ఆ డైలాగ్ పార్ట్ రాసిన మన వెంకీ గారు, ఆయన కూడా చాలా బాగా రాశారు, చాలా బాగా చేశారు ఆ సినిమాని. సో ఆయన సహకారం కూడా ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉంది. సో ఆయనకు కూడా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అండ్ మేబీగా అసలు ఫస్ట్ ఈ సినిమాకి గ్యాదరింగ్ ఏంటంటే 3 ఆర్టిస్టులు ఎవరంటే మన సుదర్శన్ గారు, మన నరేష్ గారు కానీ, సుదర్శన్ గారు కానీ, కసిరెడ్డి గారు కానీ, వీళ్ళతో పాటు హర్షవర్ధన్ గారు ప్లస్ వెన్నెల కిషోర్ గారు, వీళ్ళ పార్ట్ చాలా బాగుంటుందండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమాలో. సో కాబట్టి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ పొందాలని, మా శ్రవణ్ గారికి మంచిగా ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నా పేరు వెంకట్ డిపాటి అండి, డైలాగ్ రైటర్. ఓజీ, వృషకర్మ, దూత, అంటే యాక్చువల్లీ 2 years బ్యాక్ ఈ సీరియస్ సబ్జెక్ట్స్ అన్ని రాస్తూ ఉన్నాను. ఓజీ చూసుకుంటే యాక్షన్, వృషకర్మ థ్రిల్లర్, దూత హర్రర్ థ్రిల్లర్. సో సడన్ గా నాకు డిఓపి రాకేష్ ఫ్రెండ్ అండి. సో తను ఫోన్ చేసి ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉంది ఫన్ మూవీ అని. నేను ఫన్ సినిమా చేసి చాలా డేస్ అయింది. సో ఫన్ సినిమాకి డైలాగ్స్ రాసాయి, లైక్ నాని సార్, గ్యాంగ్ లీడర్, దేవదాస్, ఇవన్నీ నేనే రాశా. సో సడన్ గా సీరియస్ సబ్జెక్ట్స్ వైపు వచ్చేసాను. సరే ఒకసారి కథ విందాం, విన్నాక ఓకే నచ్చితే చేస్తాను అని. బట్ వన్స్ నేను వెళ్ళానండి, నాకు శ్రీనివాస్ గారు అండ్ శరణ్ గారు కథ చెప్పారు. చాలా బాగా నచ్చిందండి. అక్కడే చెప్పేసాను నేను రాస్తాను సార్ డైలాగ్స్ అని. సో మేడం అన్నట్టు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మీరు ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆ అబ్రివేషనే వస్తుందా లేకపోతే దాని వెనక ఏముంది, ఇవన్నీ మీరు సినిమాలో చూడొచ్చు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. నరేష్ అగత్య బ్రో, యాక్చువల్లీ నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని. సో వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఆర్టిస్టులతో కానీ టీంతో కానీ అందరితో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఎందుకంటే నాకు ఈ ఫన్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అండి, రాయడానికి కూడా. అంటే పంచెస్ రాయలేను నేను, కొంచెం ఆర్గానిక్గా వచ్చే కామెడీ అంటే రాస్తాను. సో షూటింగ్కి వెళ్ళి కూడా నేను యాక్టర్స్తో కలిసి చాలా టైం ఎంజాయ్ చేశాను. నరేష్ అగత్య బ్రో, యాక్చువల్లీ మా సినిమా కంటే ముందు బ్రో కొంచెం సీరియస్ సబ్జెక్ట్స్ చేశారు. బట్ ఫస్ట్ టైం మా సినిమాతో ఈ ఫన్ రూట్ అనేది తీసుకున్నారు. బట్ హీ డిడ్ రియల్లీ వెల్. అలాగే సుదర్శన్ బ్రో అండ్ రాజ్కుమార్ కసిరెడ్డి బ్రో, నెక్స్ట్ మిగిలిన ఆర్టిస్టులు కూడా ఉన్నారండి, గగన్, నందగోపాల్ సార్. సో అందరూ చాలా బాగా చేశారు. నాకు అవుట్పుట్ కూడా చూపించారు, చాలా బాగా వచ్చింది. సో డైలాగ్స్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రవణ్ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? I'm feeling so great to be here in Hyderabad, and this is my first film in Telugu. I feel so grateful that Telugu cinema, this South cinema has loved me so much that my producer, director, the whole entire team has chosen me to be a part of this film, and I'm so great to be here. And I hope you guys love this film as you see it, and I know that our song Okka Mate has also gained a lot of love. I hope you give a lot of love to our film as well. And this is my first film in Telugu as well, so I think just
accept me with open arms and open heart. It will be great to be staying here for longer and longer. Thank you so much for all the love and all the blessings. And I want to say thanks to my entire team who has loved me, who has taught me so much when I was doing this film. Our director, writer, producer, Naresh, he was always very supportive for me. I didn't know Telugu at all, but everybody, they just boosted me up, that made me sure that I pronounce every word to the ease. And when it comes on screen, it looks like I am speaking Telugu. So thank you so much, sir, that you guys have made this happen. Thank you so much. And this film is now for you guys to see. And I hope you make it a blockbuster. Thank you. I know we all get a lot of love from South cinema, and there are a lot of love for people for films. So I hope we get it as well. Thank you so much. So recent teaser response కానీ లిరికల్ వీడియోస్ సాంగ్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. మోస్ట్ ఆఫ్ దెమ్ టీజర్ చూసిన వెంటనే ఫస్ట్ థింగ్ చెప్పింది చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఫన్ ఉంది, అంతా చాలా బాగుందని ఫోన్ చేసి మరీ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ట్రైలర్ కూడా చూశారు. ఐ థింక్ ఇట్స్ మోర్ ఎలాబొరేటెడ్ అండ్ ఐ హోప్ యూ డెఫినెట్లీ లైక్ ద ట్రైలర్ యాజ్ వెల్. It's been a wonderful journey working with the entire team, especially Naresh Agastya, Sudarshan Garu, Rajkumar Kasreddy. They have been the backbone of the film, followed by, supported by Venel Kishore Garu, Harshvardhan Garu, and Nandagopal Garu, Gagan Vihari, Prithvi Garu. So you starting నుంచి ఎండ్ వరకు నండి మనకి ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. దట్స్ వాట్ I can promise. So, leaving it to all the audience, come to theaters on July 17th and have a lot of fun. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ టైం స్పేర్ చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎంఆర్పి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టైటిల్, దాని వెనకాల వేరే ఆన్సర్ కూడా ఉంది. అండ్ ఎన్ సుదర్శన్ కసిరెడ్డి వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రాసెస్లో. అండ్ శ్రవణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మాకున్నంతలో మేము కష్టపడి మూవీ చేసాం, ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ రాజశేఖర్ గారు, ఆయన చాలా సీరియస్ కో డైరెక్టర్, మీరు ఎందుకు మాట్లాడలేదు? So he's one of my favorite co-directors, and and Srinivas garu aithe literally this is the backbone of this film anamata. Pratidi దగ్గర కూర్చుని అన్ని జాగ్రత్తగా చూసుకుని ముందుకు తీసుకెళ్లారు. ఐ హోప్ మా ట్రైలర్ చూసారు, మా సాంగ్స్ చూసారు. ఐ హోప్ మీ ముందుకి July 17th వస్తున్నాం, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Naresh, I just wanted to ask one question. Anyhow, we have a Q&A session with media. Before that, మీరు ఏదైనా కొనేటప్పుడు ఎంఆర్పి చూస్తారా, లేకపోతే హీరోయిన్ దగ్గర నుంచి చూడడం మానేసారా? పర్లేదు, నాకు ఇష్టం ఎంఆర్పి ఎంత ఉన్నా పర్లేదు అంటే ఇన్ జనరల్ అంటున్నారు. ఇన్ జనరల్ నేనైతే ఎంఆర్పి ఏం చూడనండి. చూడరా? నేనైతే చూసి అమ్మో ఎక్కువ వద్దని పెట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఎక్కువ కొంటే కొంటూనే ఉంటారు, ఎంఆర్పితో పని అంటే నాకు బైక్స్ ఎక్కువ ఇష్టం బేసిక్ గా. ఓకే, బైక్స్ ఎక్కువ అది ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం లేదు, తెలుసుకునే కొంటారు. అండ్ ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ July 17th కి. లుకింగ్ ఫార్వర్డ్, బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే.